హలో ఎవ్రీబడి, నేను మీ సాయిని ఫ్రమ్ వర్ధమాన్చల సిజ్వాడ. ఇప్పుడు మీ ముందుకి అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్తో చేయబడిన పూజ సామాన్ అండి. దీంట్లో కొన్ని ఏంటంటే మన కస్టమర్ కోసం కస్టమైజ్ చేసాం, కొన్ని మన స్టాక్ కోసం లేటెస్ట్గా మన ఓన్ వర్కర్స్తో డిజైన్ పైన కాన్సెప్ట్తో చేయించామండి. అలాగే ఇప్పుడు ఇది ఒక సింహాసన్ అండి. దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ 4 kg 789 grams అయితే ఉంటుందండి. బట్ ఈ సింహాసన్లో డిఫరెంట్ ఏంటంటే, ఒక కస్టమర్ మనకి ఇప్పుడు దీపాలు ఒక సింహాసనది కావాలనుకున్నారు, అలా అష్టలక్ష్మి ఇంకొక సింహాసనది, స్టెప్స్ ఇంకొకటి, దానికి ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఇంకొక సింహాసనది. సో నియర్ అబౌట్ 5 to 6 సింహాసన్ కలిపి ఈ ఒక్క సింహాసన్ మనం డిజైన్ చేయడం అయితే జరిగిందండి. వాళ్ళు ఎలా అనుకున్నారు ఆ మెజర్మెంట్స్ దగ్గరగానే, ప్లస్ ఆ గోల్డ్ కోటింగ్ వర్క్మెన్షిప్ కానీ అవన్నీ వాళ్ళు ఎలా అనుకున్నారు, వాళ్ళు కావాల్సిన దాకా మనం అది చేయించామండి. ప్లస్ దీంట్లో ఒక డిఫరెంట్ ఏంటంటే, ఇది మొత్తం మీరు ఇండియా మొత్తంలో మాత్రం 101% ఎక్కడ చూసుంటారండి. ఇది ఒక లైటింగ్ కాన్సెప్ట్తో చేయడం అయితే జరిగినది. ఇది మామూలుగా అయితే దీపాలు ఎలా ఉంటాయండి, కానీ వాళ్ళు యాక్చువల్లీ అమెరికాలో ఉంటారు. సో వాళ్ళు దీపం వెలిగించిన అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే అలా మనకి క్లీనింగ్ ఈజీ కోసం ఏంటంటే అలా లైటింగ్ పెట్టించామండి. రెడ్ లైట్స్ అన్ని దీపాలకి అయితే రెడ్ లైట్స్ అటాచ్డ్ అయితే ఉంటాయండి వీటిలో. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక గోల్డ్ అండ్ యాంటిక్ సిల్వర్తో చేయబడిన సింహాసనం అండి, విత్ 92.5 ప్యూరిటీ హాల్ మార్క్డ్. అలాగే ఈ దీపాల మీద దశావతారాలు ఉంటే, కింద అయితే అష్టలక్ష్మిలు, ఇక్కడ బ్యాక్ డ్రాప్ మీద శంకు చక్రాలు విత్ బాలాజీ అండి. సో ఇప్పుడు ఇవన్నీ డిటాచబుల్ మోడల్. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలైనా మీరు ఇవన్నీ డిటాచబుల్ మోడల్, మీరు డిటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలాగే సెట్గా వాళ్ళు ఏంటంటే ఇంకొక పూజ ప్లేట్ అండ్ ప్లస్ ప్రసాదాలకి బౌల్, పసుపు బౌల్ సెట్ అయితే అడిగారు. మొత్తం ఇది ఒక అష్టలక్ష్మి కాన్సెప్ట్ విత్ మోజినైట్ స్టోన్స్ తో చేయబడిన సెట్ అని. మొత్తం దీని వెయిట్ వచ్చేసరికి ఒక 1700 grams కి అయితే వచ్చేస్తుంది. అలాగే ఈచ్ బౌల్ వచ్చేసి 100 grams కి అయితే ఉంటుంది. ఇవన్నీ మోజినైట్ స్టోన్ విత్ గోల్డెన్ యాంటిక్ సిల్వర్ వర్క్ తో చేయబడిన సెట్ అని మొత్తం ఇది. సో అలాగే బేస్ మీద వాళ్ళు ఎలిఫెంట్స్ కావాలనుకున్నారు. సో బేస్ మీద ఎలిఫెంట్స్ కూడా పెట్టించామండి విత్ ఫ్లోరల్ నక్షి. టోటల్ వాళ్ళు ఏదైనా వాళ్ళు పూజ మందిరం మొత్తం సెట్ గా ఉండాలనుకున్నారు ట్రెడిషనల్ గా. సో అలాగే కలుషం కూడా చేయించారు సేమ్ విత్ మోజినైట్ స్టోన్ వర్క్ అండ్ సింగిల్ లక్ష్మీదేవి డీటైలింగ్ తో విత్ గజలక్ష్మి. సో ఇది కూడా ఒక గోల్డెన్ యాంటిక్ సిల్వర్ తో చేయబడిన కాన్సెప్ట్ అండి, విత్ కలుషం అండ్ ఆకులు. టోటల్ దీని సెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 1400 grams కి అయితే వచ్చేస్తుందండి. అలాగే లీఫ్ మీద కూడా మోజినైట్ స్టోన్స్ అండ్ గోల్డెన్ యాంటిక్స్ లో వర్క్ చేయడం అయితే జరిగిందండి. అలాగే స్టోన్ మీద కూడా. సో డిటాచబుల్ కాన్సెప్ట్, మీరు ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలని చాలా ఈజీ అండి. సైజ్ మాత్రం కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఇది ఒక లైట్ వెయిట్ తో చేయబడిన ఐటమ్ అండి. ఇది కస్టమర్ ఏంటంటే యూనిక్ గా ఉండాలి, రిచ్ గా ఉండాలంటే మనకి నార్మల్ యాంటిక్ సిల్వర్ కాదు, ప్లేన్ సిల్వర్ కాకుండా. సో వాళ్ళ కోసం మనం ఏంటంటే అలా గోల్డెన్ యాంటిక్ సిల్వర్ కాన్సెప్ట్ విత్ మోజినైట్ స్టోన్ వర్క్ తో స్పెషల్ గా వాళ్ళకి కావాల్సింది సైజెస్, వాళ్ళకి కావాల్సింది మోడల్ లో చేయడం అయితే జరిగింది. అలాగే కలుషం కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఆకు వేరే చంబూది, ఒక ఆకు వేరే చంబూదిలా అనుకున్నారు. సో అలాగే మనం చేసామండి వాళ్ళకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటి వచ్చేసరికి తులసి కోట అండి. ఇదేనంటే మీరు మామూలుగా తులసి కోట అనుకున్నారా? కాదండి, ఇది ఒక డిటాచబుల్ కాన్సెప్ట్ తో చేయడం అయితే జరిగింది. మామూలుగా అలాంటి తులసి మఠం అయితే మీరు చాలా చూసి ఉంటారు. దీన్ని ఏంటంటే మట్టి పోసుకుని ఒరిజినల్ తులసి ప్లాంట్ వేసుకుంటారు. బట్ ఆ పర్టికులర్ కస్టమర్ ఏంటంటే మనకి లీవ్స్ కూడా మొత్తం సిల్వర్ లోనే కావాలనుకున్నారు. సో వాళ్ళ కోసం మనం ఏంటంటే అలా ప్లాన్ చేసుకొని కొత్త డై పెట్టేసి మా ఓన్ వర్కర్స్ తో అలా చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు టోటల్ తులసి ప్లాంట్ సిల్వర్ లో చేసామండి. దీని వెయిట్ వచ్చేసి నియర్ అబౌట్ 1200 grams అయితే ఉంటుందండి. అలాగే ఒక చాట్ అయితే లక్ష్మీదేవి ఉంటుంది, ఇంకొక చాట్ అయితే ఓం, ఇంకొక చాట్ గణేష్ అండ్ ఇంకొక చాట్ అయితే స్వస్తిక్ అండి. సో వాళ్ళు ఏ విధంగా కావాలంటున్నారో ఆ మెజర్మెంట్స్ కానీ, సైజ్ కానీ, డీటెయిల్స్ కానీ ప్రతిదీ మనం లీఫ్ మీద కూడా సేమ్ మనకు ఒరిజినల్ లీఫ్ కనపడేలాగా డీటెయిలింగ్ అయితే చేసామండి అది. సో అలాగే ఇది ఒక పూజ సెట్ అండి. మీరు చాలా పూజ సెట్ చూసి ఉంటారు, కానీ దీని మీద ఉండే డీటెయిలింగ్ చాలా క్యూట్ గా, చాలా స్మాల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ నక్షి అండి. ఇది మామూలుగా నక్షి చాలా లావుగా ఉంటుంది, బట్ ఇది మేము స్పెషల్ గా ఇప్పుడు లేటెస్ట్ గా మన స్టోర్ లో ఇంట్రడ్యూస్ చేసామండి. విజయవాడ మొత్తంలో ఇది కూడా మీకు ఎక్కడ దొరికిన ఐటమ్ అండి. ఇది ప్లేట్ విత్ 3 bowls పంచపాత్ర ఉదాహరణ కలుషం సెట్ టోటల్ మీకు 1700 grams కి అయితే వచ్చేస్తుందండి. దీని లెగ్స్ మాత్రం చూస్తే మీకు 2 pallets అయితే ఉంటాయండి లెగ్స్ మీద, చాలా నీట్ డీటెయిలింగ్ తో. అంటే ప్రతిదీ దీంట్లో చాలా టైం తీసుకొని, చాలా జాగ్రత్తగా చేసుకొని, చాలా నీట్ గా చేయబడిన ఐటమ్ అండి. ఇవి మొత్తం మీకు యూనిఫామ్ గా టోటల్ సెట్ గా అయితే ఉంటాయండి. దీంట్లో ఇవే కాదండి, మనం ఏదైనా కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు. మీరు కావాల్సిన సైజ్, మెజర్మెంట్స్, లేకపోతే మోడల్ ఏదైనా మీరు డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేట్లు ఏంటంటే మనం మామూలుగా బీడింగ్ కాకుండా ఫ్లవర్ కట్ అయితే ఇచ్చామండి విత్ స్టాండింగ్ ఇది. సో దీని సైజ్ మాత్రం కూడా చాలా రిచ్ గా ఉంటుంది. అలాగే మొత్తం టోటల్ పూజ సెట్ అండి. పసుపు కుంకుమ కానీ, మనకి పంచామృతం కానీ, మన కలుషాలు కానీ అన్నిటికీ యూజ్ చేసే దానికి పనికి వచ్చింది ఇది. సో అలాంటి లైటింగ్ సింహాసనం అయితే మీరు కూడా ఫస్ట్ టైమే చూసి ఉంటారండి. సో మీరు కూడా అలాంటి డిఫరెంట్ గా ఏదైనా కావాలి, మీ ఇంట్లో ఏదైనా ఐ క్యాచింగ్ ఐటమ్ కావాలి, మన పూజ సామాన్లు అయినా, డైనింగ్ సెట్స్లో అయినా, ఏ వస్తువు అయినా మేము ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చండి. మీరు కావాల్సిన దగ్గర మీకు సాటిస్ఫై అయ్యే వరకు పూర్తిగా మేమే జాగ్రత్తగా చూసుకుంటామండి.
సో అలాంటి ఐటమ్స్ మీరు కూడా కావాలనుకుంటే కనుక మా స్టోర్కి విజిట్ చేసుకోవచ్చు, మా యూట్యూబ్ కానీ ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.